వ్యూవర్స్, ఈరోజు మనము గొర్రెలు మేకల్లో రొమ్ము సంబంధిత వ్యాధులు, దీన్ని హిందీలో థనేలా అంటారు, ఇంగ్లీష్లో మాస్టైటిస్ అంటారు, మనం తెలుగులో వచ్చేసి రొమ్ము వాపు అంటాం కదా. ఇది ముఖ్యంగా ప్రసవించిన 15 రోజులు లోపల ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. గొర్రె కానీ మేక కానీ ప్రసవించిన పిల్ల ఇస్తుంది కదా, పిల్ల ఇచ్చిన తర్వాత 15 రోజులు 15 to 20 డేస్ మధ్యలో ఈ ప్రాబ్లం ఎక్కువగా మనం చూస్తుంటాం. దీనికి కారణాలు ఏంటంటే, ఒకవేళ ఈ పొనుకున్నప్పుడు రొమ్ము ప్రెస్ అయిపోద్ది, ఒకటి ఫస్ట్ కారణం. రెండోది ఏంటంటే, ఏదైనా సంథింగ్ దానికి ఏదైనా దెబ్బ తగలద్ది, ఎక్కడైనా అది ఏదైనా పొడుచుకోవడం కానీ, పుల్ల పొడుచుకోవడం కానీ, ఏదైనా రాయి పొడుచుకోవడం కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు. మూడో కారణం ఏంటంటే, ఇప్పుడు మనం కట్టేస్తాం కదా మేకని, గొర్రెని ఎక్కడైనా ప్రదేశంలో కట్టేసినప్పుడు అక్కడ ఇటుక రాళ్ళు అట్లాంటి ఏదైనా రాళ్ళు, గులక రాళ్ళు అంటే కంకర టైపు రాళ్ళు ఉండే దగ్గర కట్టేయకుండా జాగ్రత్త తీసుకోవాలి మనం. ఈ 3 కారణాల వల్ల వస్తూ ఉంటుంది. నెక్స్ట్ దానికి సిమ్టమ్స్ ఏంటంటే, దానికి ఎట్లా మనం ఇప్పుడు నీకు రొమ్ము ప్రాబ్లం వచ్చిందని ఎట్లా ఫైండ్ చేస్తాం కారణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రొమ్ములో వాపు కనిపిస్తుంది నీకు. రెండోది, మిల్క్ పాలతోటి బ్లడ్ కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, పాలతోటి వాటర్ కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఓన్లీ బ్లడ్ వస్తుంది. ఈ 4 కారణాలు ఏంటంటే మనం గుర్తిస్తాము. ఈ సిమ్టమ్స్ కనిపెట్టినప్పుడు నువ్వు రొమ్ము వాపు అనేది మాస్టైటిస్ అని నువ్వు డయాగ్నోస్ చేసుకుంటావు. ఇంకోటి ఏంటంటే, మెయిన్ మనము ఈ 5 రీజన్స్ చెప్పాను, 4 రీజన్స్ చెప్పాను. వీటిలో 2 రీజన్స్ వచ్చినప్పుడు అది మనకి మోస్ట్లీ అది బాగా కాదు. ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఏంటంటే, రొమ్ములో ఓన్లీ వాటర్ వచ్చినప్పుడు, మనం పాలు పిండుతాం కదా, పిండినప్పుడు ఓన్లీ వాటర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ టైంలో అది మనకి మెడిసిన్స్ ఇచ్చినా పనిచేయదు. ఇంకోటి ఏంటంటే, ఓన్లీ బ్లడ్ వచ్చినప్పుడు కూడా ఇది నీకు పనిచేయదు. అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ పని చేయదు. అర్థమైందా? దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మెలోనెక్స్ ప్లస్ అనేది ఏంటంటే, నీకు జలుబు, దగ్గు ఇట్లాంటివి ఉంటే, ఇన్ఫెక్షన్ ఇట్లాంటివి ఉంటే, స్వెల్లింగ్ ఉంటే దాన్ని బాగు చేస్తుంది. అర్థమైందా? తర్వాత ఇది వచ్చేసి 10 kg బాడీ వెయిట్లో 1 ml. అంటే సపోజ్ మీకు 10 kg ఉందనుకోండి, 10 kgకి 1 ml వేయాలి. నెక్స్ట్ ఏంటంటే, సెకండ్ మెడిసిన్ మోనోసెఫ్ వచ్చేసి, సపోజ్ మీ గోటు 20 to 30 kgsలో ఉందనుకోండి, 20 నుంచి 30 kgsలో ఉందనుకోండి, 500 mg, అర్థమైందా, 500 mg. సపోజ్ అది 35 నుంచి 50లో ఉండింది అనుకోండి, 1 గ్రామ్ అది పౌడర్ వస్తుంది, దానికి వాటర్తో కలిపి ఇంజెక్షన్ వేసేయండి. తర్వాత జీట్ 10 kg బాడీ వెయిట్కి 1 ml. తర్వాత బెలామిల్ 10 kg బాడీ వెయిట్కి 1 ml వేస్తే నీకు ఇది 2 రోజులు ఇవ్వాలి. అదేవిధంగా ఈ ఇంజక్షన్లో 2 days ఇస్తే మనకి రొమ్ము వాపు అనేది తగ్గిపోద్ది. ఇంకోటి ఏంటంటే, హోమియోపతిలో కూడా దీనికి మెడిసిన్స్ ఉంది. ఇక్కడ మీకు హోమియోపతి స్టోర్లో పోయి ఎక్కడైతే అనిమల్ ప్రొడక్ట్స్ అమ్ముతుంటారు హోమియోపతిలో, అక్కడ పోయిన తర్వాత మాస్టా క్యూర్ అనేది 30 ml వేలు వస్తుంది ఒకటి, అదొకటి తీసుకోండి. ఇంకోటి ఫైబ్రో క్యూర్ అనేది కూడా 30 ml వస్తుంది. ఇదేంటంటే 10 డ్రాప్స్, సపోజ్ మాస్టా క్యూర్ ఉందనుకోండి, 10 డ్రాప్లు వేయండి. 10 డ్రాప్లు వేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఫైబ్రో క్యూర్ కూడా 10 డ్రాప్స్ వేయండి. ఇట్లా 3 times, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక 2 రోజులు వేయండి. మీకు థనేలా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.